మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే శ్రీ జగ్గారెడ్డి గారు చాలా నీచంగా జుగుప్సాకరమైన భాషలో పోలీసు శాఖను అవమానించారు. నిజంగా ఒక పోలీసు శాఖలో 26 సంవత్సరాలు పనిచేసిన ఒక అధికారిగా మాత్రమే కాకుండా మామూలు మనిషిగా కూడా ఆ భాష వింటుంటే చాలా బాధ అనిపించింది. రక్తం మరిగిపోయింది. నిజంగా జగ్గారెడ్డి గారు, మీరు మీ క్యాండిడేట్ను ముట్టుకుంటేనే మీరు సిఐని గాండుగాడు అంటున్నారు, నానా దుర్భాషలు ఆడుతున్నారు. ఇంకా హోంగార్డులను అయితే మీరు చాలా నీచంగా తిడుతూ ఉన్నారు. మీ అమ్మకు పుట్టినరా, నాయనకు పుట్టినరా, కొడుకులారా మీ సంగతి చూస్తాను అంటున్నారు. అంటే యూనిఫామ్కి ఇచ్చే మర్యాద ఇదేనా? వీళ్ళు లేకపోతే మీరు నిజంగా తిరిగేవారా? మరి ఈ పోలీసులే లేకపోతే, వాళ్ళ బందోబస్తులే లేకపోతే మీ కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతారా ఊర్లలో? మీ రేవంత్ రెడ్డి చేసిన మోసాలకు, మీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యాలకు? అలాంటి గొప్ప త్యాగాలు చేస్తున్న డిపార్ట్మెంట్ను పట్టుకొని నువ్వు సిఐని గాండుగాడు అంటావా? హోంగార్డులనేమో అమ్మ నాయన గుట్టిండ్రా అంటావా? మీ సంగతి చూస్తే కొడుకులారంటావా? ఏం భాష అది? ఇదేనా భాష మీరు మాట్లాడేది ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా? ఇలా నేను అడుగుతా ఉన్నా, ఇలా రేవంత్ రెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు, మీరే హోంమంత్రి, మీకు చేతనైతే లేదు. అందుకొరకే మీ దగ్గర ఉండే సీనియర్ రాజకీయ నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు పోలీసు డిపార్ట్మెంట్ను అష్ట కష్టాలు పెడతా ఉన్నారు. వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారు, వాళ్ళకి ఇష్టం లేని పనులు వాళ్ళతో చేయిస్తూ ఉన్నారు. సిట్ల ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ వాళ్ళ మీ ఎమ్మెల్యేలే వాళ్ళ మీద విపరీతంగా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఇంకా యూనిఫామ్కి ఏం వాల్యూ ఉన్నది? హోంమంత్రి మీరే. మీ హోంమంత్రిత్వ శాఖలో ఉండే కానిస్టేబుల్ల మీద, ఎస్ఐల మీద, సిఐల మీద మీ ఎక్స్ఎమ్మెల్యేనే గాండుగాడు అని అంటున్నారు. అదేమన్నా భాష నాండి వాడాల్సిన భాష? రేవంత్ రెడ్డి గారు, మీరు అదే భాష మాట్లాడుతున్నారు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎక్స్ఎమ్మెల్యేలు అదే భాష మాట్లాడుతూ ఉన్నారు. మీకు చేత కాకపోతే ఒక్కరోజు మాకు ఇచ్చేయండి, బీఆర్ఎస్ పార్టీకి మీ హోంమంత్రిత్వ శాఖ. పోలీస్ శాఖ పవర్ ఏందో చూపిస్తాం, పోలీస్ శాఖ ఇజ్జత్ ఏందో నిలబెడతాం. ఇంత ఘోరంగా మాట్లాడతారు ఎవరన్నా ఒక డ్యూటీలో ఉండే అధికారులను? నేను ఇప్పటికి కూడా డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, హోంమంత్రికి ఎట్లాగూ చేత కాదు, డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, అర్జెంటుగా 353 ఐపీసీ కింద ఈ జగ్గారెడ్డి మీద కేసులు బుక్ చేయండి, మెజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేయండి, ఆ నెంబర్ తిరిగిన ఆయన అనుచరులందరి మీద కూడా చేయండి.